కార్తీక మాసం 8th డే రోజు కన్నా ఈ రోజు అయితే ఒక 10 నిమిషాల ముందే లేచాను. ఇందాక నేను లబూబు బొమ్మను చూపించాను కదా, అదైతే మా చిన్నోడేశాడు. వాడికి ఈ మధ్య లబూబు పిచ్చి బాగా ఎక్కువైపోయింది. ఇల్లంతా క్లీన్ చేసి ఇంకా బయట కూడా ముగ్గు వేశాను. కడప కూడా కడిగాను కానీ బొట్లయితే పెట్టలేదు. స్నానం చేసిన తర్వాత పెడదామని. ఫస్ట్ అయితే ఇంటి ముందు తులసమ్మ వారి దగ్గర పూజ చేద్దామని ఇంకా అన్ని అయితే రెడీ చేసుకున్నాను. నిన్నటి వీడియోలో నేను అడిగాను కదా, ఫస్ట్ తులసమ్మ వారి దగ్గర పూజ చేయాలా లేదంటే ఇంట్లో పూజ చేయాలని. చాలా మంది కామెంట్స్ అయితే చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. కామెంట్స్ చేసిన వాళ్ళలో 50% కామెంట్స్ అయితే ఫస్ట్ తులసమ్మ వారి దగ్గర అని, ఇంకో 50% అయితే దేవుడి దగ్గర అని అయితే చేశారు. నేను కూడా నాకు తెలిసిన ఒక పంతులు గారిని అయితే కనుక్కున్నాను. ఫస్ట్ ఇంట్లో పూజ చేయాలా తులసమ్మ వారి దగ్గర చేయాలని. పంతులు గారు అయితే ఏం చెప్పారంటే, ఫస్ట్ అయితే మనము ఇంట్లోనే పూజ చేయాలి. ఎందుకంటే మనం ఏ పూజ అయినా వినాయకుడి పూజతో స్టార్ట్ చేస్తాం కదా. సో ఇంట్లో అయితే వినాయకుడి విగ్రహం ఉంటుంది కాబట్టి ఇంట్లో చేసిన తర్వాత తులసమ్మ వారికి చేయాలని చెప్పారు. పూజ చేయడం అయిపోయిన తర్వాత ఇంకా మార్నింగ్ 7 o'clock వరకు నేను బ్రేక్ఫాస్ట్ కూడా చేశాను. మా పిల్లలు అయితే తినేసి ఇంకా స్కూల్కి అయితే బయలుదేరారు.